అందరికి నమస్తే. మీకు ఇచ్చేందుకు అనా పైసా కూడా లేదు అకౌంట్లో. మీరు నన్నేం చేయమంటారో చెప్పండి. మీరే చెప్పండి. నన్నేం చేయమంటారో చెప్పండి. ఇది బట్టి విక్రమార్క ఈ ప్రైవేట్ కాలేజీలు, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, పీజీ కాలేజీలు, ఎంసీఏ, ఎంబీఏ కాలేజీలు, పీజీ కాలేజీలు, తర్వాత ఫార్మసీ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ మీద 10,000 కోట్లు అప్పు ఉన్నారు. మేము బంద్ చేస్తున్నాము. లక్షల మంది 13 నుంచి 15 లక్షల మంది పిల్లలు రోడ్డు మీద పడతారు. మీరు మాకు ఏదో ఒకటి హామీ ఇవ్వండి అంటే గవర్నమెంట్ కనీసం హామీ కూడా ఇస్తుంది వాళ్ళకి. ఇది ఆయన అన్న మాటలు ఏంటంటే మీకు ఇచ్చేందుకు పైసా కూడా లేదు. ఏం చేయమంటారో చెప్పండి. మరి పైసా లేకపోతే మీ గవర్నమెంట్ ఎందుకు? మరి ఏమన్నా అప్పులు తగ్గించిర్రా? ఇప్పుడు కొత్తగా అప్పు చేస్తున్నారు. మళ్ళీ ఎంత అప్పు చేస్తుంది తెలుసా? కొత్తగా ఇప్పటికీ 2,24,000 కోట్ల అప్పు చేసిండ్రు. చెప్తాను మీకు అన్ని విషయాలు మాట్లాడదాం. అసలు అప్పు కూడా తీరిపోయింది. అంతకన్నా ముందు మన తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి ఏందో తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అందరికీ తెలవాలి. కాబట్టి వీడియో షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మరింత బలంగా వార్తలు చెప్పే అవకాశం ఉంటుంది. ఇక బట్టి విక్రమార్క చెప్పిన కామెంట్ చెప్పినా కదా, ఆయన ఏం చెప్పిండో వాళ్ళకి, నాతోన ఆనో పైసా లేదు మా ఖజానాలా, ఏం చేయమంటారో చెప్పండి. ఇది చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తలేదు. మొత్తం అయిపోయింది. ఇంకా మేమేం చేయలేము, అయిపోయింది. ఇప్పుడు బాధ్యత ఉన్నోడు ఒక ఇంటి పెద్ద మనిషి అనుకుందాం. ఇంటి పెద్ద మనిషియే పిల్లలకు కావాల్సింది ఏదో అడిగిర్రు. స్కూల్ ఫీజో, బట్టలో, స్కూల్ డ్రెస్సో, బుక్కులో అడిగిర్రు. మన నాతో లేవు, నన్ను ఏం చేయమంటావు అని అన్నా అనుకోక ఇంట్లో తండ్రి, బాధ్యతాయుతమైన తండ్రి. ఆ తండ్రిని ఏమంటారు? బాధ్యత లేని తండ్రి అంటారు. అవసరమైతే ఈయనకు సంసారం పట్టదు అంటారు. అంటే ఈయన ఇక ఇంతే, సంసారం పట్టదు, బలాదుర్గి తిరిగేతోడు, బాధ్యత లేనోడు అంటారు. ఇప్పుడు బట్టి విక్రమార్కను కూడా అదే అనాలి మనం. బట్టి విక్రమార్కను కూడా అదే అనాలి. నేను దీనికన్నా ముందు రోజు వీడియో ఉంటుంది చూడండి. చాలామందికి చిన్న చిన్న ఉద్యోగులకు డబ్బులు ఇస్తలేరు, జీతాలు ఇస్తలేరు. సంవత్సరం ఒకరికి, సంవత్సరన్నర, ఇట్లా చాలామందికి ఎవరికి డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ అలిచిపోయింది? జనాలకు ఏమైనా స్కీమ్స్ అమలు చేసి అలిచిపోయిందా? ఎవరికన్నా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి అలిచిపోయిందా? తులం బంగారం పెట్టి అలిచిపోయిందా? మహిళలకు 2,500 ఇచ్చి అలిచిపోయిందా? రైతులకు కారు తప్పకుండా రైతు భరోసా ఇచ్చి అలిచిపోయిందా? అసలు యూరియాకు కూడా డబ్బులు కట్టలే ఈ గవర్నమెంట్. యూరియాకు 500 కోట్ల రూపాయలు కనుక వీళ్ళు ఏప్రిల్ మేలో కట్టింటే ఇప్పుడు మన రైతులు యూరియాల లైన్లో నిలబడుకుంటుండ్రి. యూరియా కూడా కట్టలే. మరి దేనికి అలిచిపోయి వీళ్ళు చేతులు ఎత్తేసిండ్రు? మా వల్ల కాదు అంటున్నారు. ఇంకెందుకు మీరు ఉండడం? ఎందుకు? దిగిపోతే అయిపోతుంది కదా. ఇప్పుడు చాత కానప్పుడు ఎందుకు ఉండడం? సింపుల్గా మన చాతనైన పని చేసుకోవాలి. అంటే ఉత్తగా సెటిల్మెంట్ చేసుకోనికినో, మీరు డబ్బులు సంపాదించుకునో, మీరేదో 4 రాళ్ళు వెనకేసుకోనికినో, మీ ఫ్యామిలీ ఒక 4-5 తరాలు కూర్చొని తిన్నా అరిగిపోయినంత ఆస్తి సంపాదించుకున్నాను మీరు గవర్నమెంట్లో ఉన్నది. ఈ మాటలు ఏంది అసలు? ఏం మాటలు ఇవి? ఇట్లే మాట్లాడతారు ఆ బాధ్యత ఉన్నాడు ఎవడన్నా? ఇక మీరేం చేయలేరని అర్థమైపోయింది. వాళ్ళు పాపం ఏమడుతుంటే ఆ కాలేజీ వాళ్ళు, మాకు 10,000 కోట్లు ఇవ్వాలి కదా, రేపు దసరా పండుగ లోపు ఎంతో కొంత ఇవ్వండి సార్, లేకపోతే మీరు ఎప్పుడు ఇస్తారో హామీ ఇవ్వండి సార్, ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటే నాతో పైసలు ఎట్లుంది తెలుసా? ఇది ఎగబెట్టడానికి ప్రభుత్వం ఎగబెట్టనీకే. మనం కనుక ఎవరికైనా పైసలు అంటే ఇక నాతో లేవనా వేసుకోపో అంటాం చూడు. కొంతమంది అంటారు కదా నాతో లేవని. అంటే ఎగబెట్టనీకే ప్లాన్ ఇది. ఈ అన్ని ఎగబెట్టినరు. ఏమున్నది? ఏమి ఇచ్చిర్రు? అన్ని ఎగబెట్టేసిండ్రు. అప్పులు ఏమైనా తక్కువ తీసుకొస్తుండ్రా? పోనీ వీళ్ళేం చేస్తలేరు, వీళ్ళేమి ఇస్తలేరు, అసలు వీళ్ళు అప్పులే తెస్తలేరు. వీళ్ళు స్టార్టింగ్లో అయిపోయారు కదా, మేము అప్పులు చేయం, మేము అప్పు చేసి పప్పు కూడా పెట్టాం, మేము అప్పులకు వ్యతిరేకం. మీ ప్రభుత్వం ఏం చేయబోతుందంటే రేవంత్ రెడ్డి ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పిండు, అప్పులు చేయకపోవడమే మా ప్లాన్ అన్నాడు. అప్పులు చేయకపోవడమే మేము చేసే గొప్ప పని అన్నాడు. ఇప్పటికీ 2,20,000 కోట్ల అప్పు చేసిండ్రు. చేసి 2,20,000 కోట్ల అప్పు చేసుడు కాదు, అసలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్రెడీ 75% అప్పు వాడేసిండ్రు. ఒక గవర్నమెంట్కి ఎంతవరకు అప్పు చేసే యోగ్యం ఉందో అంతే అప్పు చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం అని ఒక లిమిట్ పెడుతుంది. నీ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఇంత, నీవు ఇంతకన్నా ఎక్కువ అప్పు చేయవద్దు. ఎందుకంటే తీర్చలేమని. మనకు కూడా ఇప్పుడు లోన్ ఇవ్వాలంటే నీ జీతం ఎంత, నీకు ఇంతకు మించి లోన్ రాదంటారు చూసినరా? అట్లా గవర్నమెంట్ కూడా లోన్ ఉంటుంది.
ఆ గవర్నమెంట్ మొత్తం ఇప్పటివరకు 40,000 కోట్లు అప్పు చేసిందట. 40,000 కోట్లు 6 నెలలకే 70% అప్పు చేస్తే 6 నెలలకే 9 నెలలు చేయాల్సిన అప్పు 6 నెలలకే చేసిండ్రు. వాళ్ళు మిగతా 6 నెలలు ఏం చేస్తారు? మిగతా 6 నెలలు చేతులు ఎత్తేస్తారా? ఇప్పుడు ఎత్తేసినట్టే 75% అయిపోయిందంట ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు 1000 కోట్లకు నిన్న రీసెంట్గా 1000 కోట్లకు పెట్టిందంట. 1000 కోట్ల సమీకరణ కోసం ఆర్బీఐకి ఇన్నేంటి పెట్టింది. రిజర్వ్ బ్యాంకు ప్రతి మంగళవారం నాడు ఈవేలం పెడతారంట. ప్రతి మంగళవారం అప్పు తీసుకొస్తుంది. మంగళవారం నాడు మన తెలంగాణ ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర అప్పుకు చేయి దాపుతుంది. అది 1000 కోట్ల, 1500 కోట్ల, 2000, 3000 కోట్లు, అట్లా మొత్తం 40,000 కోట్ల 40,000 కోట్లు తీసుకొచ్చింది. పోనీ వీళ్ళు తీసుకొచ్చిన అప్పు ఏమైనా వీళ్ళు తీరుస్తున్నారా? ఇప్పుడు ఈ తీసుకొచ్చే అప్పు ఇప్పుడు ఇది పెట్టిన 1000 కోట్లు 28 ఏళ్ళు. వీళ్ళు 28 ఏళ్ళు ఉంటారా? ఇంకొక 3 ఏళ్ళు ఉంటారో ఉండరో అది కూడా తెలియదు, క్లారిటీ లేదు. అది ఎవరు కట్టాలి? మళ్ళీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కట్టాలి. అంటే మళ్ళీ జనమే, మనం కట్టాలి, మన పిల్లలు కట్టాలి, ఆ పిల్లలకు పిల్లలు కట్టాలి. మన తాతలు నాయనలు కూడా కట్టిర్రు, తక్కువ కట్టిండ్రు, ఇప్పుడు మనం ఎక్కువ కట్టాలి. 1000 కోట్లు అంట. ఈ ఆర్థిక సంవత్సరం మార్కెట్ రుణాల కింద 54,000 కోట్లు తీసుకొచ్చే అర్హత ఉంటే గవర్నమెంట్కి ఇప్పుడు ఈ 1000 కోట్లతో కలిపి 41,000 కోట్లు అయిందంట. అంటే మొత్తం 75% దాటిపోయిందంట మొత్తం. ఇంకా మిగిలింది 13,000 కోట్లే. కాంగ్రెస్ సర్కార్కు ఆదాయం రాబడేమో 25% దాటడం లేదు. ఎట్లుంది? చారణ కోటికి బారణ మసాలాగా. రాబడేమో 25%, అప్పులు 75%. ఇది ఏమన్నా బాగుపడే లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మన ఇంట్లో మనకు 10,000 జీతం వస్తే మనం ఒక 30,000 బాకీ చేసాం ఒక ఎవ్రీ మంత్. అది బాగుపడే సంసారమేనా? ఇప్పుడు ఇది బాగుపడే కథనేనా? ఎందుకు వీళ్ళు గవర్నమెంట్ ఎట్లా డబ్బులు డెవలప్ చేయాలి, ఎట్లా సంపద సృష్టిస్తాం, అందరికీ పంచుతామని బట్టి విక్రమార్క చెప్పిండు. కొత్తల ఆర్థిక మంత్రి ఆయన కొత్తల సంపద సృష్టించడం అయితే లేదా వీళ్ళ చేతన అయితే లేదా? ఇంతకుముందు ఊర్లో కూడా జనం చేతుల్లో డబ్బులు బాగుంటుండే. ఎవ్వరు జేబులో కదిలిచ్చినా ఒక 100 నోట 500 నోట కనిపించేది. ఇప్పుడు జేబులు ఖాళీ అయిపోయినాయి, చేతులు ఖాళీ అయిపోయినాయి, ఏమీ లేదు, కొనే స్తోమత లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్తోన. ఇంతకుముందు చెప్పినా కదా, ఎవడన్నా అట్లా అంటాడా? ఎవడన్నా ఇక నన్ను ఏం చేయమంటారు, మా అతను పైసలు అంటే ఇక రేవంత్ రెడ్డి అన్నాడు కదా, బట్టి విక్రమార్క ఏమన్నా అంటారా? రేవంత్ రెడ్డి అన్నాడు, ఇంకా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉద్యోగుల ఉద్దేశించి మాట్లాడాడు అతను పైసలు లేవని. మరి ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు, వీళ్ళు భవిష్యత్తు పిల్లలే కదా, వీళ్ళు పొద్దుగా లేస్తే మొత్తం పేక్తారు కదా, మేము విద్యకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని. ఇప్పుడు పిల్లలంతా రోడ్ల మీద పడక ఏం చేస్తారు? పిల్లలంతా రోడ్డు మీద పడి వాళ్ళు ఒక వారం 10 రోజులు కాలేజీలు బంద్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. రేపటి నుంచి బీఈడి వాళ్ళకు వీళ్ళకు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ వాయిదా వేసి ఏం చేద్దామని అసలు స్టూడెంట్స్ జీవితాలను ఒక చాతగాని వ్యవహారం ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఇది సరే మన మీదకి రానంత వరకు ఓకే. ఇప్పుడు మన మీదకే వచ్చింది, మన పిల్లలకే కాలేజీలోకి ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకు కూడా లెక్చరర్లకు పైసలు ఇవ్వాలి, రెంట్ ఉంటే బిల్డింగ్కి పైసలు ఇవ్వాలి, కరెంటు బిల్లులు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి కదా కాలేజీలో, ఖర్చులు ఎన్ని ఉంటాయి. మరి వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు, పిల్లల దగ్గర వసూలు చేసుకునే అవకాశం ఉండదు, పిల్లలు కూడా ఇయ్యరు. మరి ఏంది సిచ్యువేషన్? ఇంకా ఇవాళ వీళ్ళు ఆల్రెడీ చాలామందికి చేతులు ఎత్తేసింది. వీళ్ళు కాంట్రాక్టర్లు అంతా రోడ్ల మీద పడ్డారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు. పెద్ద కాంట్రాక్టర్లకే కమిషన్ బేస్డ్ ఇస్తున్నారని చెప్తున్నారు అందరూ. చిన్న తర్వాత మధ్యతర కాంట్రాక్టర్లందరినీ మూలకు పడేసిండ్రు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒకరికి నెలన్నర 2 నెలలు, ఒకరికి సంవత్సరంన్నర నుంచి జీతాలు లేవు. 104 ఉద్యోగులకు జీతాలు లేవు, మిషన్ భగీరథ ఉద్యోగులకు జీతాలు లేవు. ఇట్లా జీతాలు వీళ్ళు దేనికి కలిసిపోయినారో అర్థమే అవుతలేదు. వీళ్ళు ఏమన్నా స్కీమ్స్ ఇచ్చి డబ్బులు లేకుండా అయినరా? ఏమన్నా డెవలప్మెంట్ చేసి డబ్బులు లేకుండా అయినాయా? లేకపోతే ఇట్లాంటి అన్ని కాంట్రాక్ట్లు ఏమైనా ఇచ్చి డబ్బులు లేకుండా అయినాయా? పోయిన గవర్నమెంట్ చేసిన అప్పును కూడా వీళ్ళు తీర్చలే. వీళ్ళు నెలకు 2,000 కోట్లే కట్టేది, అబద్ధం మాట్లాడుతున్నారు. 2,000 కోట్లే ఆర్బీఐ చెప్పింది, 2,000 కోట్లే కాగు చెప్పింది. మరి దేనికి కలిసిపోయి చేతులు ఎత్తేసింది గవర్నమెంట్? ఇప్పుడే ఇట్లా సిచ్యువేషన్ ఉంటే ఎట్లా నడుస్తుంది? ముందుకు పోతుందా ఇది వ్యవహారం? పోయేదేనా లేకపోతే పుట్టి మునిగేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.